హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జురనా ఫుడ్ కోర్ట్. ఇవాళ రెసిపీ వచ్చేసి అయితే వడల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ వడలు అయితే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను. కావాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇప్పుడు ముందుగా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టేసి కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెము హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, కొంచెము మెంతులు ఇవన్నీ వేసి బాగా చిటపటలాడించాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాండి. మీకు కర్రీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలాగ మొత్తం అయితే మనకి కొంచెము కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనకి కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ ఆనియన్స్ మనకి ఆనియన్స్ బాగా మగ్గితేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఇవన్నీ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా 1 కప్ అయితే యాడ్ చేస్తున్నానండి మొత్తము. ఇది కూడా వేసుకొని మొత్తము సాఫ్ట్‌గా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలా. ఈ టమోటా ఇవన్నీ కూడా మగ్గితేనే మనకి కర్రీ కూడా బాగుంటుంది. కర్రీ థిక్‌నెస్ అనేది కూడా వస్తుంది మనకి. ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు టమాటా కూడా బాగా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇలా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, మీ కారానికి తగ్గట్టుగా మీరు కారం ఎంత తినగలుగుతారో అంత కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎక్కువ కారం అయితే బాగుండదు మరి. ఇలా మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా బాగా మాడిపోకుండా చూసుకోవాలా. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చింతపండు పేస్ట్ ముందే నానబెట్టుకున్నానండి. ఆ పేస్ట్ 1 కప్ అయితే యాడ్ చేస్తున్నాను. థిక్‌గా ఉండేది. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఈ వాటర్ కూడా యాడ్ చేసేసి మనకి కర్రీ అనేది తొందరగా వడలేసినప్పుడు థిక్‌గా అనేది వచ్చేస్తుందండి. కొంచెం పల్చగా ఉండాలి ఆ కర్రీ మనకి. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసి అయితే మనం బాగా ఉడికించుకోవాలి కర్రీది. ఈ కర్రీ మనకు ఒక 5 మినిట్స్‌లోనే అయిపోతుందండి తొందరగానే. ఇలాగ బాగా మరుగుతుంది కదా! మనకి కొంచెము థిక్‌నెస్ రాగానే వడలనేది యాడ్ చేసేయాలండి. మరీ థిక్‌గా ఉన్నప్పుడు వడలేస్తే ఈ వడలు ఎంత పీల్చేస్తుందండి. ఈ కర్రీని మొత్తం పీల్చేస్తుంది కొంచెం చల్లారిన తర్వాత. అందుకని నేను కొంచెం పలచగా ఉన్నప్పుడే ఈ వడలన్నీ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక 5 వడలైతే ఏసానండి. మరి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటే ఈ వడలు కూడా కొంచెం సాఫ్ట్‌గా మనకి అవుతాయి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటే కొంచెం వడలు కూడా సాఫ్ట్‌గా అవుతుందండి. అప్పుడే మనకి కర్రీ ఫైనల్‌గా ఉంటే కొంచెము కొత్తిమీర ఉన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూసారా ఈ థిక్‌నెస్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. లేకుంటే మరీ గట్టిగా ఉన్నప్పుడు వేసామనుకో మరీ గట్టిగా అయిపోతుంది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.